ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ రోజున వినాయక చవితి. ఈ వినాయక చవితి పండుగని మనం సంప్రదాయంగా జరుపుకుంటున్నాం. ఈ వినాయకుడి గురించి, ఈ చవితి గురించి, ఈ చేసేటువంటి ఆచారాల గురించి, వాటి వెనక ఉన్నటువంటి విశేషాల గురించి, అలాగే మనం చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి కూడా నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి వినాయక చవితిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి మాసంలోనూ కూడా శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ చవితి అనేది వస్తూ ఉంటుంది. అయితే భాద్రపదంలో వచ్చినటువంటి శుక్లపక్షంలో చతుర్థి, అదే వినాయక చవితి. ఈ చవితి నాడు అనేకమైనటువంటి విశేషాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ వినాయకుడి యొక్క పుట్టుక గురించి మనం సహజంగా పురాణాల్లో విన్నాం. మనకి ఏమిటంటే పురాణాలు అన్నీ కూడా ప్రమాణమే. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా గాథ కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న మార్పులు కూడా ఉంటాయి. అవన్నీ వాటి ద్వారా మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అనేది తెలుసుకోవాలి. సహజంగా అంటే మన యొక్క సంప్రదాయంలో ప్రతిదీ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా తయారైంది. నిర్మాణాత్మకముగా ఏ పని ఎందుకు చేస్తున్నాము అనేటువంటి వివరంగా మనం చూస్తే గోచరిస్తుంది అన్నమాట. వినాయక చవితి రోజున ఆకాశంలో సూర్యోదయానికి ముందు మనం కనుక భూమధ్య రేఖ నుండి చూసినట్టయితే నక్షత్రముల యొక్క సముదాయము అది హస్తా నక్షత్రం కనిపిస్తుంది. ఆ హస్తా నక్షత్రం యొక్క సముదాయము ఏనుగు తల ఆకారంగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. గ్రాఫ్ గీసుకుంటే ఆ రకంగా అవుట్లైన్స్ మనకి వస్తాయన్నమాట. అందుకని వినాయకుడికి మనం ఏనుగు ముఖం ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. అయితే నక్షత్రము అంటే ఒకటే కాదండి, కొన్నేమో ఒకటే నక్షత్రాలు ఉంటాయి, కొన్ని 2, 4, 10 ఇట గుంపుగా ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అన్నింటికి కలిపి ఒక పేరు. ఉదాహరణకి శతభిష నక్షత్రం ఉన్నది అంటే గుంపుగా ఉంటాయి నక్షత్రాలన్నీ. అయితే అన్నింటికి కలిపి మనం ఏం చేస్తామంటే శతభిషం అని పేరు పెడతాం. ఆ రకంగా ఆలోచిస్తే హస్త నక్షత్రం యొక్క ఆ రేఖలు కనుక గీసినట్టయితే మనకి అది ఏనుగు యొక్క ముఖంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక మనం వినాయకుడిని ఏనుగు ముఖంగా కీర్తిస్తున్నాం. తరువాత అప్పుడు కన్యా రాశి ఉంటుంది. సూర్యోదయం కంటే ముందు కాలంలో కన్యా రాశి కనిపిస్తుంది. ఈ కన్యా అంటేనే వివాహము కానటువంటి స్త్రీ అని అర్థం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే వినాయకుడిని కూడా బ్రహ్మచారిగా వర్ణించడం గమనిస్తున్నాం మనం. ఇలా ప్రతిదానికి ఒక సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఖగోళానికి, మనం జరుపుకునేటువంటి పండగలకి, మన ఆచారాలకి ఒక ప్రమాణం అనేది అంటే ఒక కొలబద్ద అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు చేస్తున్నాము అంటే ఒక కారణం అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆ కన్యా రాశికి అధిపతి బుధుడు. ఆయనకి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతి. ఆయన ఆకుపచ్చగా ఉంటాడనమాట. అందుకే మనం ఏం చేస్తున్నామంటే వినాయకుడిని పత్రితో పూజిస్తున్నాం. రకరకాల ఆకులతోటి పచ్చగా ఉండేటువంటి ప్రకృతి నుంచి తీసుకొచ్చి మనం పూజిస్తున్నాం. సహజంగా శ్రావణ మాసంలోనే వర్షాలు ప్రారంభమవుతాయి. వర్షాకాలం సగం నడిచింది అంటే ప్రకృతి ధర్మాలు అన్నీ కూడా కరెక్ట్గా నడుస్తున్నప్పుడు చెప్పినటువంటి విషయం. కొంచెం ముందు వెనకలుగా ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకని చేలు అన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి. ఓషధులన్నీ కూడా పుడుతూ ఉంటాయి. నవనవలాడుతూ ఆకుపచ్చగా గరిక అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఆ లేతగా ఉండి వర్షాలు పడి బాగా మొలిచి నవనలాడుతూ ఆకుపచ్చగా ఉండేటువంటి ఆకులన్నీ కూడా సేకరించి పత్రి కింద తెచ్చి మనం వినాయకుడిని పూజించమని చెప్పారు. అవి ఆకుపచ్చగా ఉంటాయి.
బుధుడు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాడనమాట. అయితే ఒకప్పుడు శివుడు రాక్షసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఎవరూ రాకుండా ఒక విగ్రహాన్ని చేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారం దగ్గర ఉంచింది వినాయకుడిగా. ఈశ్వరుడు రాక్షసుడిని సంహరించి వేగంగా వస్తూ ఉండగా ఈ బాలుడు అడ్డగించడం, ఈ బాలుడు ఎవరో తెలియక ఈశ్వరుడు శూలంతో బాలుడి యొక్క శిరస్సుని ఖండించడం, ఆ తర్వాత లోపలికి రావటం, వాడు సంభాషణ చేస్తూ ఉండగా బాలుడి యొక్క ప్రసక్తి రావటం. అప్పుడు పార్వతి అయ్యో అని విచారించి నేను ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి బాలుడు అని వాపోవటం. అప్పుడు శివుడు పార్వతిని ఓదార్చి ఏనుగు ముఖాన్ని అడిగించాడు. ఉత్తర దిక్కుగా చెప్పాడు తన సేవకులకి, మీరందరూ వెళ్ళి వెతకండి, ఉత్తర దిక్కుగా శిరస్సు పెట్టుకుని ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో జంతువు కానీ మనిషి కానీ ఎవరైనా వాని శిరస్సుని తీసుకురమ్మని చెప్పాడు. అలా వెళ్ళినప్పుడు ఒక ఏనుగు ఉత్తర దిక్కున తలపట్టుకుని నిద్రిస్తూ ఉంటాం, దాని శిరస్సును తీసుకురావడం, దాంతో వినాయకుడికి తలని అతికించడం జరిగింది అని మనం కథలో చూస్తున్నాం. అయితే మనం చెప్పినటువంటి ప్రతి విషయంలోనూ కూడా కొన్ని మౌలికమైన సత్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తర దిక్కునే తలపెట్టుకుని ఉన్నటువంటి దాన్ని తీసుకురమ్మని ఎందుకు చెప్పాడు శివుడు అని మనం ఆలోచిస్తే, సహజంగా కూడా మనం నిద్రించేటప్పుడు తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ పెట్టుకోవచ్చు, కానీ ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించకూడదు అనేది గోచరిస్తుంది. ఎందుకు అంటే భూమి భ్రమించేటప్పుడు భూభ్రమణం వల్ల మన యొక్క మైండ్లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. భూమి నుండి అయస్కాంత తరంగాలు వస్తూ ఉంటాయి, రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి మనకి హాని కలిగించేవి అవుతాయి కనుక ఉత్తర దిక్కున తలబెట్టి నిద్రించకూడదు అని మనం చెప్తున్నారు. ఇదే విషయాన్ని శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. అందుకని ఎక్కడికక్కడికి వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనం లోతుగా పరిశీలించాలి. వినాయకుడిని ఉయ్యాల్లో పెట్టిన తర్వాత అందరు దేవతలు వచ్చారు. వచ్చి ఆ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా వివరంగా చెప్పిన కథ అన్నమాట. అంటే కథలో చిన్న చిన్న మార్పులు ఉంటాయన్నమాట. ఒక యుగంలో అలా, ఒక కల్పంలో ఇలాగా అనేటువంటిది ఉంటుంది. దాంట్లో చెప్పే రహస్యం ఏంటి అనేది మనం గమనించాలి. వినాయకుడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊస్తూ ఉండగా దేవతలందరూ వచ్చి చూశారు, ఆశీర్వదించారు. అయితే గ్రహాలు కూడా వచ్చినాయి, ఆశీర్వదించినాయి. శనేశ్వరుడు రాలేదు. రాకపోతే పిలిపిస్తే అప్పుడు నిదానంగా వచ్చాడు ఆయన. వచ్చి దూరంగా నించున్నాడు బాలుడిని చూడకుండా. అప్పుడు పార్వతీదేవి అడిగింది, అందరూ చూస్తున్నారు కదా, నువ్వెందుకు చూడటం లేదు? చూడటానికే కదా వచ్చింది, ఈ ఉత్సవంలో పాల్గొనకపోతే ఎట్లా అని పిలిస్తే, అమ్మా వద్దు, నేను బాలుడిని చూడను, ఇక్కడ ఉండే ఆశీర్వదిస్తానన్నాడు. అలా కాదు రావాల్సింది అని చెప్తే వద్దని శనేశ్వరుడు చెప్పినా పార్వతి పిలవటం వల్ల శనేశ్వరుడు వచ్చి చూడగానే వినాయకుడి యొక్క శిరస్సు కాస్త ఖండింపబడింది. అదేమిటి అంటే అప్పుడు చెప్పాడు శనేశ్వరుడు, అమ్మా నాకు వరం ఉంది, నా చూపు ఎవరి మీద పడితే వాళ్ళ కష్టాలు వస్తాయి, ఇప్పుడు వినాయకుడి మీద పడింది కనుక ఈ కష్టం వచ్చింది అని చెప్పి చెబితే అప్పుడు పార్వతీదేవి వాపోయి ఏం చేసిందంటే మళ్ళీ ఈశ్వరుని ప్రార్థించడం, మళ్ళీ ఇంకొక ఏనుగు శిరస్సు ఆయన అతికించడం, బ్రతకడం అనేది జరిగినట్టుగా బ్రహ్మవైవర్త పురాణంలో కూడా కనిపిస్తుంది. అప్పటి నుంచి శనేశ్వరుడు ఏం చెప్పాడంటే వినాయకుడిని పూజించి నా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగటానికి నీ యొక్క కవచాన్ని ధరిస్తాను అని చెప్పాడు. శనేశ్వరుడు కూడా వినాయకుడి యొక్క కవచాన్ని తన శరీరం మీద ధరించి వినాయకుడికి నమస్కరించి తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడనమాట. అలా వినాయకుడి యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. అయితే మనం చూస్తాం ఈ వినాయకుడి యొక్క ఆకారం ఎలా ఉన్నది అని ఒక్కసారి మనం గమనిస్తాం. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా ఉంటాడు. వినాయకుడిని ఈ రకంగా ఏనుగు ముఖంతో, పెద్ద చెవులతోటి, ఈ ఎక్కువ పెద్దగా ఉండే పొట్టతోటి ఆయన మరుగుజ్జుగా ఆవిర్భవించాడు వినాయకుడు. ఈయన యొక్క రూపం మనకి కొన్ని విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. ఏంటంటే సామాన్యులందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి దేవుడు ఈయన. అది ఎలాగో నేను వివరిస్తాను మీకు. చూడండి, వినాయకుడికి ఏనుగు ముఖం. సహజంగా ఏనుగు చాలా ఆలోచనా శక్తి కలిగినటువంటిది.
మంచి తెలివితేటలు కలిగినటువంటిది, ప్రజ్ఞ కలిగినటువంటిది. అందుకని ఆ విషయం మనకి వినాయకుని యొక్క ఏనుగు తల ద్వారా తెలుస్తుంది. అలాగే పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఆయనకి. అవి శూర్పం ఆకారంగా ఉంటాయి, అంటే చేటల ఆకారంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చేటల ఆకారంగా ఎందుకు ఉంటాయంటే దాని ద్వారా మనం గ్రహించవలసినటువంటి నీతి ఏమిటి అంటే, చూడండి, వినాయకుడు వ్యవసాయదారులందరికీ దేవుడు. అంటే మిగతా వాళ్ళకి కాదా అని కాదు, ప్రధానంగా రైతులందరికీ కూడా ఇష్టమైనటువంటి దేవుడు. వాళ్ళు ఏం చేస్తారంటే పంటంతా కూడా తీసుకొచ్చిన తర్వాత చేటలతోటి చెరుగుతారు. పాతకాలంలో ఏంటంటే పొలాల్లో ఉండి చెరుగుతూ ఉంటారు ధాన్యం అంతా పోసి. అప్పుడు ఏంటంటే గట్టి గింజలు ఓ పక్క, పొలువుగా ఉండేవాడితే ఆ పొట్టంతా ఓ పక్కకి వచ్చేస్తూ ఉంటారు, తూర్పారబడుతూ ఉంటారు ధాన్యాన్ని. అది సూచిస్తుంది వినాయకుడి యొక్క చెవులు. అంటే అర్థం ఏంటంటే మనం ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు మంచి చెడు రెండు మనకు ఉంటాయి. మనం మంచిని గ్రహించాలి, చెడుని వదిలేయాలి. ఎలా అయితే సరైన ధాన్యపు గింజలు చేటలో పోసి జల్లించినప్పుడు వస్తాయో, పొల్లుగా ఉండేది పొట్టు అంతా పోతూ ఉంటుందో, ఆ రకంగా మనం ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా మంచిని అంతటినీ కూడా మనం గ్రహించాలి, చెడు ఉంటే వదిలేయాలి. ఆ చెడు గురించి ఆలోచిస్తూ మన మనస్సును చెడగొట్టుకోకూడదు అనమాట. మంచి గ్రహించాలి అనేది ఇక్కడ ఆయన ఆకారం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే చేతిలో ధాన్యపు కంకి ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా పంటలు బాగా పండుతూ ఉంటాయని వరి ధాన్యం అంతా వస్తుంటే ఆ కంకి చేతిలో ధరిస్తూ ఉంటుంది. వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం, వ్యవసాయం మీద ఎక్కువగా జీవిస్తూ ఉంటాం. అందుకని పంటలకి దేవుడుగా మనం భావిస్తూ ఉంటాం వినాయకుడిని. అలాగే ఎలుక వాహనం ఆయనకి. ఎలుకని వాహనంగా ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఆయన ఈ సహజంగా పంటల్ని చెడగొట్టడానికి కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని మిడతలు వస్తూ ఉంటాయి, చిలుకలు వస్తూ ఉంటాయి, ఎలుకలు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ వచ్చి పంటని చెడగొడుతూ ఉంటాయి. వాటిని ఈతి బాధలు అని చెప్పి మన పెద్దలు పిలుస్తూ ఉంటారు. అంటే వినాయకుడు ఒక ఎలుకని ఆధారంగా చేసుకుని దాని మీద కూర్చున్నాడంటే దాన్ని నిగ్రహించాడని అర్థం, కంట్రోల్లో పెట్టాడనమాట. అంటే పంటలకి హాని కలిగించేటువంటి వాటిని నిగ్రహించేటువంటి దేవుడు, దేశమంతా సస్య సమృద్ధంగా ఉండాలి అని మనకి ఆయన యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది. అందుకే వర్షాకాలంలో పంటలు బాగా పండుతూ చక్కగా మొలకెత్తి ఆ ఏరువాక పూర్ణిమకే ఆ ఉత్సవం చేసి నాటుతారు రైతులు. ఆ నాగళ్ళకి వాటికి పూజ చేసి చేస్తారు, చక్కగా వ్యవసాయం సాగాలి. శ్రావణం అంతా బాగా పడతాయి. ఆషాఢము శ్రావణంలో బాగా తొలకరి జల్లులు అవి పడి వర్షాలు పడి బాగా ఉంటాయి కనుక పంట నవనవలాడుతూ ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని పంటలని రక్షించేటువంటి దైవము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం వినాయకుడిని. ఆయన్ని గణపతి అన్నారు. గణపతి, గణానాంత్వా గణపతి గుంహవామహే అని మంత్రం చెప్తాం. అంటే గణములకి అధిపతి. గణము అంటే సమూహం, సమూహాలకి అధిపతి. ఏ సమూహాలకి? ప్రమథగణాలకి అధిపతి, ప్రజా సమూహాలకి అధిపతి. అంటే ప్రజానాయకుడు అన్నమాట. ఆయన ప్రజానాయకుడు, ప్రజలందరికీ నాయకత్వాన్ని వహిస్తాడు. కనుక మనం అన్యాయాన్ని అధర్మాన్ని ఎదిరించడానికి సామూహికంగా మనం అందరం కూడా ధర్మం కోసం పాటుపడాలి అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. తరువాత ఈ వినాయక చవితి రోజున వినాయకుడు బాగా ఉండ్రాళ్ళు ఆరగించి వస్తూ ఉండగా చంద్రుడు ఆకాశంలో చూసి నవ్వాడు. ఈయన చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకుని వస్తూ ఉంటే ఆ చంద్రుడు నిదానంగా అడుగులు వేసుకుంటూ తడబడుతూ వస్తూ ఉంటే చంద్రుడు చూసి ఈయన రూపాన్ని చూసి నవ్వాడు, మరుగుజ్జుగా ఉన్నాడు అని. దాంతో వినాయకుడు తొట్టుబాటు పెట్టి కింద పడటం, ఉండ్రాళ్ళన్నీ కింద పడటం జరిగింది. అప్పుడు వినాయకుడు చంద్రుడిని శపించాడు. ఎందుకంటే నువ్వు నిష్కారణంగా పరిహాసం చేసావు, అందుకని నీ ముఖం ఎవరు కూడా చూడకూడదు అని చెప్పి, చేసిన వాళ్ళకి పాపం వస్తుంది అని కూడా ఆయన శాపం పెట్టాడు అన్నమాట. ఈ కథలో మనకు కనిపించేది ఏంటంటే మనిషికి రెండు రకాలైనటువంటి సౌందర్యాలు ఉంటాయి. శారీరకంగా సౌందర్యం అందంగా ఉండటం, మనస్సు అందంగా ఉండటం ఒకటి. ఈ రెండింట్లో మనకి ఏది ముఖ్యం? శరీరం అందంగా ఉండటం కాదు,
మనస్సు అందంగా ఉండటం అనేది ముఖ్యం. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పరోపకారం ఉండాలి, అహింస ఉండాలి, సత్యం ఉండాలి, దయ ఉండాలి, శాంతి ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉండాలి మానవుడికి. బాహ్యమైన రూపం కాదయ్యా. ఓ చంద్ర, నీవు చాలా అందగాడిని అనుకుంటున్నావు, అనుకుని నన్ను చూసి మరుగుజ్జుగా ఉన్నాడని పరిహసించావు, ఇది తప్పు కదా అన్నాడు. అంతే కదా, సమాజంలో మనం మంచిని గుర్తించాలి, మంచి లక్షణాలని గుర్తించాలి, గుణాలకి పెద్దపీట వేయాలి మనం. అంతేగాని అధికారాలకు కానీ, మనకు ఉండే ఆస్తికి కానీ, ధనానికి కానీ, దేనికి సౌందర్యానికి కానీ ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలా చేసినందుకు చంద్రుడిని శపించాడు వినాయకుడు. ఆ తర్వాత చంద్రుడు ఖిన్నుడైపోయాడు, బాధపడ్డాడు. దేవతలందరూ వచ్చాడు, అందరూ వాపోయారు. పార్వతీదేవి దగ్గర వచ్చి, అమ్మ ఇలా జరిగిపోయింది, మరి చంద్రుడు ఆ ముఖం చూసిన వాళ్ళకి పాపాలు వస్తాయంటే చంద్రుడు ఇంకా రాడు, మరి చంద్రుడు రాకపోతే వెన్నెల ఉండదు, ఎట్లాగా ఈ ఆపద నుంచి రక్షించమని దేవతలందరూ కూడా పార్వతీదేవిని ప్రార్థిస్తే ఆమె మళ్ళీ వినాయకుడిని ప్రార్థించింది. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం చేశారు. ఏమిటంటే, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజున ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నిందలు వస్తాయి. నీలాపనిందలు, లేనిపోయేటువంటి నిందలు వస్తాయి. నేరం చేయకపోయినా చేసినట్టుగా అవతల వాళ్ళు భావించి నిందిస్తూ ఉంటారనమాట. ఇది ఒక పెద్ద సమస్య అలా వస్తుంది అని చెప్పారు. అయితే మరి ఏమిటి ఇప్పుడు చేయాల్సింది? డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. పరిష్కారం అంటే ఇలా నిర్ణయం చేస్తున్నాము అన్నారు, ఒక్క చవితి రోజున అన్నారు. సరే, కొంతకాలం గడిచింది. కృష్ణుడు గోశాలకు వెళ్ళి చీకటి పడిన తర్వాత ఆవు పాలు పితుక్కుని వస్తూ ఉంటే గిన్నెలో నుంచి దాంట్లో చంద్రుడి యొక్క బింబం కనిపించింది. అయ్యో, చంద్రుడి యొక్క నీడ చూశానే నేను, ఏం చేయాలి ఇప్పుడు, నాకు నింద వస్తుంది ఏమిటో అనుకుంటూ కృష్ణ పరమాత్మ అంతటి వాడు అనుకున్నాడు. ఇట్లా సరే కానీ ఏం చేస్తాం అనుకున్నాక కొద్ది రోజులు గడిచినాయి. ఒకసారి కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. సత్రాజిత్తు అని ఒక రాజు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత సత్రాజిత్తు దగ్గర ఒక మణి ఉన్నది, శమంతకము అని దాని పేరు. ఆ మణిని సూర్యుడు ఇచ్చాడు సత్రాజిత్తుకి. ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ కరువు కాటకాలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, ఆకలి దెబ్బలు ఉండవు, దుర్భిక్షం ఉండదు అని కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ మణిని సత్రాజిత్తు ధరిస్తున్నాడు. కృష్ణుడు వచ్చి అడిగాడు, ఆ మణిని నాకు ఇయ్యి అని. సత్రాజిత్తు నిరాకరించాడు, ఈ మణిని నేను ఇవ్వను అన్నాడు. సరే, కృష్ణుడు వచ్చేసాడు. కొంతకాలం గడిచింది. సత్రాజిత్తుకి తమ్ముడు ఉన్నాడు, ప్రసేనుడు అనేవాడు. వాడు ఒక రోజున, అన్నయ్య నేను వేటకి వెళ్తున్నాను, నీ కంఠంలో ఉండే మణి ధరించి వెళ్తాను అన్నాడు. అప్పుడు తమ్ముడికి ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి ప్రసేనుడు వెళ్ళటం అడవికి. ఈ వేటాడుతూ ఉండగా ఒక సింహం వచ్చి ఆ ప్రసేనుడిని సంహరించి ఆ మణి తీసుకుని వెళ్ళిపోయింది అడవిలోకి. ఇంతలో జాంబవంతుడు వచ్చాడు. ఆయన ఎలుగుబంటి ఆకారంలో ఉంటాడు. జాంబవంతుడు రామాయణ కాలంలో ఉండేవాడు. ఆయన వచ్చి, ఆయన గొప్ప భక్తుడు అనమాట, అందుకని చాలా కాలం జీవిస్తాడు. ఆయన ద్వాపరయుగంలో ఉండే దగ్గరికి వచ్చి ఈ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయి ఒక గుహలో నివాసం ఉంటే గుహలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక కుర్రవాడు ఉయ్యాలలో ఉన్నాడనమాట, బాలుడు, పసివాడు. వాడు ఆడుకుంటూ ఉంటానే బాగుంటుందని పైనుంచి ఉయ్యాలలో వేలాడగట్టాడు ఈ మణిని. వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకు కూతురు కూడా అక్కడ ఉన్నది, యుక్త వయస్సుకు వచ్చినట్టు కూతురు కూడా జాంబవంతుడు ఉంది. సరే, కొంతకాలానికి ప్రసేనజిత్తు రాలేదు. సత్రాజిత్తుకు తెలిసింది. వెంటనే సత్రాజిత్తు ఏమనుకున్నాడంటే, కృష్ణుడు మణిని అడిగాడు, నేను ఇవ్వనన్నాను, అందుకని కృష్ణుడే చంపాడు
అని చెప్పి ఊరంతా కూడా చెప్పడం ప్రారంభిస్తే అందరూ ప్రజలు కృష్ణుడిని నిందించడం ప్రారంభించాడు. కృష్ణుడే చేశాడు, ఎందుకంటే అడిగాడిగా అంతకుముందు ఆయనే తీసి ఉంటాడు అని. ఈ నింద పోగొట్టుకోవడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అడవికి వచ్చాడు. వచ్చి చూస్తే ప్రసేనుడు మరణించి కనిపించాడు. అయ్యో ప్రసేనుడు మరణించాడు అనుకుంటూ ఇంకా అక్కడ చూస్తే సింహం యొక్క కాలి జాడలు కనిపించాయి. ఆ కాలి అడుగుల గుర్తుల్ని చూసుకుంటూ వెళ్ళగా అక్కడ కొంత దూరం వెళ్ళగా ఒక గుహ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అడుగులు ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్ళిపోతే బయట అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అనుచరులు. ఈయన లోపలికి వెళ్ళాడు. చాలా కాలం అయిపోయింది, రాలేదు. వీళ్ళందరూ కూడా కంగారు పడి ఇన్ని రోజులు అయిపోయినాయి, ఇక ఆయన వస్తాడో రాడో ఉన్నాడో లేడో అని కూడా వీళ్ళు అనుకున్నారు. పాపం ఆయన వెంట వచ్చినవాడు. కానీ కృష్ణుడు లోపలికి వెళ్ళేసరికి ఒక ఉయ్యాలలో బాలుడు ఉన్నాడు. పైనుంచి శమంతకమణి కనిపిస్తుంది. వెంటనే వచ్చి ఆ శమంతకమణి తీసుకున్నాడు. తీస్తుంటే బాలుడు ఏడ్చాడు. ఇంతలో ఆ ఏడుపు విని జాంబవంతుడు వచ్చాడు. అక్కడ ఉండే ఒక దాది కూడా కేకలు పెట్టింది, ఎవరో వచ్చారు కొత్త మనిషి అని. జాంబవంతుడు వచ్చి ఆ కృష్ణుడిని చూసి ఆయన రాముడు అని గుర్తించగా యుద్ధానికి వచ్చాడు. వీళ్ళిద్దరికీ 18 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోయాడు. అప్పుడు గుర్తించాడు, ఓ కృష్ణ, నువ్వు ఎవరో కాదు, రామావతారంలో అవతరించిన శ్రీరామచంద్రుడి సుమా నీవు. నేను గుర్తించలేకపోయాను. నా తెలివి తక్కువతనం వల్ల నువ్వు ఒక వరం కోరుకోమన్నావు. అప్పుడు నేనేం కోరుకున్నానంటే నీతో యుద్ధం చేయాలనుందని కోరుకున్నాను నేను. అప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు కాదు ద్వాపర యుగంలో నీ కోరిక నెరవేరుతుందని చెప్పావు. ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది, ఇప్పుడు నా కోరిక ఈ రకంగా నెరవేరింది, క్షమించు, నేను పొరపాటుని ఇలా కోరుకున్నానని చెప్పి ఆ మణిని తన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ వచ్చి సత్రాయితు దగ్గరికి వచ్చి ఆ మణిని ఆయనకి అప్పగించేశాడు. సత్రాయితు అయ్యో నేను పొరపాటు చేసి నింద వేశాను అని చెప్పి ఆ మణిని తిరిగి కృష్ణుడికే ఇస్తే కృష్ణుడు నాకు వద్దు, ఈ మణి నీ దగ్గరే ఉంచు అన్నాడు. అప్పుడు కృష్ణుడి యొక్క ధర్మగుణాన్ని మహిమని గుర్తించి సత్రాయితు తన కుమార్తె అయినటువంటి సత్యభామని ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు కృష్ణుడు వచ్చేసాడు. నగరానికి వచ్చిన తర్వాత అడిగారు అందరూ కూడా, స్వామి మీరంటే సమర్థులు కనుక మీ మీద వచ్చిన నిందని పోగొట్టుకున్నారు, మరి మాలాంటి వాళ్ళం మేమేం చేయాలి అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, సరే ఒక పని చేద్దాం, భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి ఎవరైతే అక్షతలు శిరస్సు మీద ధరిస్తారో వాళ్ళకి నింద తగలదు, పొరపాటున చంద్రుడిని చూసిన రాత్రి నిందలు కలువకుండుగాక అని ఒక కట్టడిని ఆయన ఏర్పాటు చేశాడు. అందుకని మీరందరూ కూడా వినాయక చవితి రోజు చక్కగా పత్రితో పూజించి అక్షతలు వేసుకోవాలి, అది ప్రధానం మనకి అక్కడ. అప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారక మారోదీ తవ హ్యేష స్యమంతక. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మీరందరూ కూడా ఆ స్వామివారి మీద వేసిన అక్షరాన్ని తీసి శిరస్సును ధరించండి. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, నిందలు రాకుండా ఉంటాయి. సహజంగా రాత్రి చూడకుండా ఉండండి. ఆ ఒక్క పూట వెంటనే రాడు సూర్యుడు అస్తమించగానే, సుమారుగా 8:30-9 నుంచి ప్రారంభమవుతాడు. చంద్రుడు ఎన్నింటికి ఉదయిస్తాడో దానికి ఒక లెక్క కూడా ఉంది కనుక వెంటనే 7:30-8కి రాడు. ఏదైనప్పటికీ కూడా మీరు ఆ ఒక్క పూట కూడా చంద్రుడిని చూడకుండా ఉంటే మంచిది. పొరపాటున చూస్తే ఈ అక్షతల దగ్గర ఉంచుకుని ఇంటికి రాగానే స్వామిని తలుచుకుని శిరస్సు మీద ధరించండి. అయితే ఈ వినాయకుడు అందరికీ అందుబాటులోకి వచ్చే దేవుడు, ఒక రకంగా జనులందరికీ ప్రీతిపాత్రమైన దేవుడు. అంటే పేదలకి కూడా అందుబాటులోకి వస్తాడు. ఎలా ఉంటుంది అంటే చూడండి, ఆయన పూజ చేసుకోవాలంటే ఆయన ఏం కోరటంలా నాకు చక్కెర పొంగల్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి ఏమీ కోరటం. ఎంత దగ్గరకు వస్తాయంటే ఒక మట్టి తీసుకురండి, ఓ బొమ్మని చేయండి అంతే. దానికి ఖర్చు ఏం లేదు. చెరువులోంచి బంకమట్టి తీసుకొస్తే దాన్ని వినాయకుడు ఆకారంగా మీరు చేసుకుంటే చాలా అందంగా వచ్చింది. ఆకారం వస్తే చాలు, భక్తి ప్రధానం, దానికి ఖర్చు లేదు. లేదా ఉచితంగా కూడా ఇప్పుడు ఇస్తున్నారు, తక్కువ డబ్బుకి ఇస్తారు, 10 రూపాయలకి 15కో, లేదా ఉచితంగా కూడా పంచిపెడుతున్నారు బొమ్మల్ని. మేమైనా చేసుకోవచ్చు కనుక అది ఖర్చు కాదు. పత్రి కావాలి ఆయనకి,
పత్రి అంటే మనం తోటల్లోకి వెళ్ళి ముందు నుంచే తెచ్చుకోవాలి. రేగాకు ఇట్లాంటి ఆకులు తీసుకొస్తే తలా 4 పత్రులు తీసుకోండి, ఆకులు తీసుకోండి. దొడ్లలో ఉంటాయన్నమాట. పల్లెటూళ్ళలో అయితే ఒక్కొక్కటి దొడ్లో ఒక్కొక్కటి ఉంటాయి. ఆకులు ఎవరైనా కోసుకోవచ్చు. భాగ్యం కాదు, బంగారం కాదు, ఎవరైనా ఇస్తారు. ఆ ఆకులు తెచ్చుకుంటే పత్రి అవి ఖర్చు కాదు. గరిక పోసలు చెరువులోట్లో ఉంటాయి, అవి తీసుకురండి. అక్షరాలు కలుపుకోండి. ఇంకా ఏమిటి, గంధము, పువ్వులు మీకు తోచినవి, ధూపము, సాంబ్రాణి కడ్డీలు, దీపము, మంగళహారతి, అంతే. అంతకుమించి ఏం అక్కర్లా. పాలవెల్లి కట్టుకోవచ్చు. పాలవెల్లి కష్టమే కాదు, ఎదురు బద్దలతో ముందే కట్టుకోవచ్చు అనమాట. అంటే ఆకాశంలో పాలపుంతం ఉంటుంది, దానికి సంకేతంగా పాలవెల్లిని పెట్టారు. అది అంతా కొంచెం లోతుగా మనం ఇంకో సందర్భంలో చెప్పుకోవలసినటువంటి విషయం, అక్కడ ఉండే రహస్యాలు చాలా ఉన్నాయి. కనుక అది కట్టేసి దీపారాధన చేసుకుని గంధము పువ్వులు వేసుకుని నామాలు ఉంటాయి. ఆ నామాలు చెబుతూ గరికతోటి పువ్వులతోటి చేయండి, పత్రితో చేయండి, గరికతో చేయండి. ఇక నివేదనం, ఆయన ఏం పిండి వంటలు కోరటంలా ఉండ్రాళ్ళు అడిగాడు. ఉండ్రాళ్ళు అంటే చాలా చవకండి. బియ్యం పిండి అవి తీసుకొచ్చి వాటితోటి బియ్యపు రవ్వ ఇవి తీసుకొచ్చి దాంతో కొంచెం బెల్లము అది కలిపి ఉండ్రాళ్ళు చేసి ఆయనకి పెడతాం అనమాట. చాలా చవక, అది ఖర్చుతో కూడిన పని కూడా కాదు. ఎన్ని పెట్టాలి అని కూడా అక్కర్లా, ఎన్ని పెట్టినా చాలు మీరు స్వామికి స్వీకరిస్తాడు. ఇంత తేలికగా మనం పూజ చేసుకోవడానికి అనుగ్రహించే దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు ఒక్క గణపతి తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అందుకని మొట్టమొదట వచ్చే పండుగలో ఆదవ పూజ్యో గణాధిపతి, ముందు మనం గణపతిని నమస్కారం చేసుకోవాలి. ఇక సామాజికంగా కొన్ని విషయాల్ని మీకు నేను తెలియజేస్తాను. మనకి భక్తి ప్రధానం. ఇవి చేసుకునేటప్పుడు వాడవాడలా కూడా కొన్ని నియమాలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు తోచినవి నేను చెప్తున్నాను. అవి నచ్చిన వాళ్ళు స్వీకరించండి. ఏమిటంటే, పాటలు పెడతాం. పెట్టినప్పుడు భక్తి పాటలు పెట్టుకుందాం. వాతాపి గణపతి భజ అనేటువంటి కీర్తన, కానీ గణపతి మీద రకరకాల కీర్తనలు అవన్నీ ఉన్నాయండి. ఆ చక్కని కీర్తనలు ఏవో కనుక పెట్టుకుంటే చక్కగా వినసొంపుగా ఉంటుంది. భగవంతుడి యొక్క గాథల్ని మనం ఒక్కసారి మననం చేసుకుంటాం. మన మనస్సు ప్రసన్నంగా అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, రాగద్వేషాలు లేకుండా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనకు కావలసిన మంచి ఉత్సాహము, ఆనందము, మంచి పనులు చేయడానికి శక్తిని వినాయకుడు ప్రసాదిస్తాడు. కనుక సంప్రదాయబద్ధమైన గీతాలు, సంప్రదాయబద్ధమైన నృత్యాలు చేయవచ్చు. చక్కగా భరతనాట్యం ఉంటుంది, అలాంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. పురాణం వినవచ్చు, ప్రవచనం వినవచ్చు, ఉపన్యాసాలు వినవచ్చు భక్తికి సంబంధించి. అలాగే మనం ఈ సౌండ్లు పెట్టుకునేటప్పుడు కూడా, మైక్ పెట్టుకునేటప్పుడు తక్కువ లెవెల్లో పెట్టుకోవడం అనేది మంచిది. ఎంతమంది ఉంటారో అంతమందికి వినిపిస్తే చాలు. మనం ఎందుకంటే వీధి చివరిదాకా వినిపించాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళకి వినిపిస్తే మన మాట చాలు. మన కంఠాన్ని ట్యూన్ చేసుకుంటాం అనమాట, టీవీ వాల్యూమ్స్ ట్యూన్ చేసుకున్నట్టు. ఈ ధ్వనులు కూడా అంత తగుమాత్రంగా ఉంటే వినడానికి ఇంపుగా, సొంపుగా ఉంటాయి. మనస్సుకి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ధ్వనులు వింటూ ఉంటే ప్రసన్నంగా ఉండాలి, కానీ ఉద్వేగం కలగకూడదు. పెద్ద పెద్ద ధ్వనులు అయితే ఏంటంటే మనకి ఉద్వేగం కలిగి శాంతి లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పక్కన కొంతమంది రోగులు ఉండవచ్చు, బాడులు ఉండవచ్చు, వృద్ధులు ఉండవచ్చు. అందువల్ల పెద్ద పెద్ద ధ్వనులు అయితే వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తే మనకి పాపం వస్తుంది. ఎందుకంటే రోగులు ఉంటారు పక్కన. చిన్న సౌండ్లు పెట్టుకుంటే మంచిది. భక్తి ప్రధానం మనకి. భక్తి అంటే ఇంకొక జీవికి మనం హాని కలిగించకూడదు. అహింస అదే ప్రధానం. ఆ అహింసకి భిన్నంగా ఉంటే ఆపేస్తాం ఏదైనా సరే. ఏ జీవిని కూడా సృష్టిలో మనం కించపరచవద్దు, బాధ పెట్టవద్దు అనేది ప్రధానంగా ఉండేటువంటి సూత్రం అన్నమాట ఇక్కడ. కనుక అలా ఉండాలి. తరువాత ఏం చేయాలంటే, ఈ కథ వినాలి తప్పనిసరిగా. కథ విని ఆ అక్షతలు శిరస్సును ధరించాలి. పూజ అయిపోయే కథ వినటం, అక్షతలు శిరస్సును ధరించడం మనం చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఏంటంటే, త్రొక్కిసలాటలు లేకుండా చూసుకోవాలి. ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా అందరం కూర్చోవడానికి చక్కగా ఒక సీటింగ్ అరేంజ్మెంటు, చక్కగా కూర్చోవడం, పూజా కార్యక్రమం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని రావడం, ఆ రకంగా ఉండాలి. కానీ ప్రసాదాల కోసం కూడా అందరికీ అందేటట్టుగా నిర్వాహకులు వచ్చి అందరికీ కూడా చేతుల్లో ఇవ్వాలి. వాళ్ళు రాక్కర్లేకుండా మనమే వెళ్ళి అందరికీ కూడా ఇవ్వాలి. లేకపోతే వాడు ఒక క్రమబద్ధంగా వచ్చి త్రొక్కిసలాటలు కూడదు. ఏ పర్వం వచ్చినా, పండుగ వచ్చినా మనం త్రొక్కిసలాటలేకనా పెట్టుకుంటే ఏమైపోతుందంటే ఆ అనర్థాలు జరుగుతూ ఉంటాయన్నమాట సృష్టిలో. అప్పుడు చాలా విచారాలు జరుగుతాయి, అందరం బాధపడతాం,
ప్రత్యేకంగా బాధితులైన వాళ్ళు బాధపడతారు, వాళ్ళ కుటుంబాలు బాధపడతాయి, సమాజం బాధపడుతుంది. మనం మంచి కోసం కదా వచ్చింది, శాంతి కోసం కదా. అశాంతిని తీసుకువెళ్ళటం అనేది పద్ధతి కాదు. తరువాత ప్రధానమైన విషయం ఏంటంటే, మనం మట్టితో బొమ్మని చేసి అయిపోయిన తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేయాలి. ఎందుకంటే మన శరీరంలో ఉండే షట్చక్రాల్లో మూలాధారం అనేది ఉంటుంది. అది భూతత్వానికి సంబంధించింది. అక్కడ గణపతి దేవుడు. అందుకని గణపతిని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనతో కూడా పత్రిని కూడా వేయాలి. ఈ పత్రిలో రకరకాల ఔషధాలు ఉంటాయి కనుక నదీ జలాల్లో అవన్నీ కలుస్తాయి కనుక ఆ కాలుష్యం అంతా పోయి మంచి శక్తి ఆ నదీ జలానికి వస్తుంది. అంటే నదుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటిని మనం కలుషితం చేసుకోకూడదు. కలుషితం చేసుకుని ఇప్పుడు ఇవి పత్రి వేసామండి అయినా పరిశుద్ధం కాలేదు ఏంటంటే కలుషితం చేసుకోవడం మానేయాలి. మనం మానేస్తే పత్రి కూడా దాంట్లో వెయ్యాలి, గణపతిని నిమజ్జనం చేయాలి. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, పాటలు పెట్టుకుంటే ఏంటంటే భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత గణపతిని మీద మనం అపహాస్యంగా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకోవడం వింటాం అనేది చేయకూడదు. అప్పుడు భక్తి లేనట్టు. మనకి దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు మనం ఆయన మీద హాస్యంగా మాట్లాడుకోం కదండి. తర్వాత ఈ గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మీరు ఆరాధనకి ఏదైనా పెట్టుకోండి. పూజ మాత్రం మట్టి గణపతికి చేయాలి. విగ్రహం మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత భక్తి కోసం అండి అంటే పింగాణితో పెట్టుకోండి, ఇనుముతో పెట్టుకోండి, లేకపోతే రాగితో పెట్టుకోండి, కంచుతో పెట్టుకోండి, ఇత్తడితో పెట్టుకోండి, వెండితో పెట్టుకోండి. ఇంకా ఓపిక ఉంటే 30 అడుగుల విగ్రహాన్ని బంగారంతో పెట్టుకోండి పోతపోసి, లేకపోతే నవరత్నాలతో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా గొప్పది కావాలంటే ఉంటే ప్లాటినంతో కూడా పెట్టుకోవచ్చు. బంగారం కంటే ఇంకా విలువైందిట, దాంతో కూడా విగ్రహం దేనితోటైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. మనకి ధైర్యం ఉన్నది అనుకుంటే బంగారంతో చేసి నోటి మీద పెట్టుకోవచ్చు. 30 అడుగుల విగ్రహాన్ని పెట్టుకోవచ్చు రత్నాలతోటి, జాతి రత్నాలతో, తప్పేం లేదు దాంట్లో. అది మన ధైర్యస్థైర్యాల మీద ఆధారపడుతుంది. అయితే ఏంటంటే అది మన భక్తికే కానీ గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మట్టినే నిమజ్జనం చేయాలి అని అక్కడ శాస్త్రాల్లో చెప్పారు. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే వచనాత్ ప్రవృత్తి వచనాన్ని నివృత్తి అని. అక్కడ ఏముంటే అది చేయండి, వద్దంటే మానేయండి. అది మనకి శాస్త్రం అనేది విశ్వాసం. శాస్త్రం ఏం చెప్పింది? మట్టి గణపతిని చెరువుల్లో కలపండి, అంతేగాని ఇతర విగ్రహాలు లోహాలు కలపవద్దు అని శాస్త్రం చెప్పింది. కానీ తెలిసి తెలియక పాపం కొంతమంది ఆ విగ్రహాలు తీసుకొచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకోటి రకరకాల లోహపు విగ్రహాలు అవన్నీ తెచ్చి నదీ జలాల్లో చెరువుల్లో కలుపుతూ ఉంటే అది కలుషితం అయిపోతుంది, వాతావరణ కాలుష్యం ఉంటుంది. సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. వాతావరణాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండు అని మొత్తుకుంటున్నారు వాళ్ళంతా. ఇలా మనం లోహాలు ఇనుములు తీసుకొచ్చి పడేస్తూ ఉంటే నీళ్లలో దానికి ఉండే శక్తి పోతుంది. నీటికి సహజంగా ఉండే శక్తి పోతుంది, లోహాలని కలిసిపోతాయి. కనుక అది పర్యావరణవేత్తలు కూడా కాదంటున్నారు. శాస్త్రం కూడా అదే చెప్పింది, మట్టినే కలపండి. మీరు పూజ చేసుకోండి, కలిపేటప్పుడు మట్టి ప్రతిమనే కలిపితే వాతావరణం రక్షింపబడుతుంది. అది ప్రధాన సూచన. ఇంకొక సూచన చేస్తాను, మీరు నచ్చిన వాళ్ళు స్వీకరించండి, లేని వాళ్ళు ఏంటంటే ఇది నా అభిప్రాయం. ఏంటంటే దీంట్లో వాడే పత్రి అంతా ఔషధాలుగా పనిచేస్తుంది. మారేడు అది కషాయంగా మనకి పైల్స్ మీద పనిచేస్తుంది. అలాగే ఉమ్మెత్తాకుతో జలుబు, ఆయాసం, ఉపశమనం మీద పనిచేస్తుంది. ఇంగ్లీష్లో వాళ్ళు కూడా చేస్తారు. ఎడినోఫిలిన్, అమినోఫిలిన్ అనే ఇంజెక్షన్స్ అవి పాతకాలంలో చేసేవాళ్ళు. ఉమ్మెత్త ఆకులతోటి వాళ్ళు మందులు తయారు చేస్తారు ఇప్పుడు ఆయాసం అయి తగ్గడానికి. అలాగే మనకి దీంట్లో తులసి, దగ్గు, జలుబు పోగొట్టేటి ఉంటుంది. అలాగే అర్జున అంటాం, మద్ది చెట్టు. ఈ మద్ది చెట్టు గుండె జబ్బుల మీద పనిచేస్తుంది. ఆయుర్వేదంలో అర్జునారిష్ట అని తయారు చేస్తారన్నమాట. ఇలా అవన్నీ కూడా ఔషధులు చక్కగా వాటి వినియోగం తెలుసుకుని పరిశుద్ధమైనవి తెచ్చుకుని ఆయా రోగాలప్పుడు కషాయంగా పెట్టుకుని ఆయుర్వేదం డాక్టర్ని అడిగి ఇంకా ఏమన్నా కలపచ్చేమో కలిపి వాళ్ళ సలహాలు తీసుకుని కూడా ఆరోగ్యాన్ని పొందండి అని చెప్పి ఈ పత్రి మనకి సూచిస్తుంది. ఒక్కొక్క పత్రి గురించి చెప్పుకుంటూ రావటం అంటే అది వేరే ఇంకో సందర్భంలో కానీ ఇప్పుడు కాదు. అందుకని ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం మనకందరికీ కలగాలి అని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.